గుడ్ మార్నింగ్ గైస్. వర్షం పడుతుంది, వర్షంతో పాటు చలి కూడా వేస్తుంది. పండు వర్షాన్ని చూస్తా ఉన్నాడు. అరే రే, ఈరోజు మిద్దిపైకి వెళ్ళడానికి లేదే అని చెప్పి ఆలోచిస్తా ఉన్నాడు వాడు. నిధుల్లో ఉలికి లేసా దేనికే కలొచ్చింది. మిద్దిపైకి పోయి ఇది గాయస్ అది గాయస్ అని చూపిస్తా ఉన్నా. పాము కనిపించింది అక్కడ. గాయస్ ఇదిగోండి ప్రైస్ పాము అని చెప్పా. పైకి దూకింది పాము, ఎక్కి పడ్డా. ఫ్రెష్ అయిపోయాను గైస్. మనకు కామెంట్ వచ్చింది, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ షార్ట్స్ ఛానల్. నా షార్ట్స్ ఛానల్ అది ఇంటర్నేషనల్ ఆడియన్స్కి టార్గెట్ చేసింది. ఫినాన్స్ నిషు ఇంగ్లీష్లో ఉంటుంది, దాన్ని నేను చూపిను. కాకపోతే నేను మీకు ఇంకొక ఛానల్ చూపిస్తాను తెలుగులో, మనదే. మోటివేషనల్ కోట్స్ తెలుగు నా ఛానలే. ఈ ఛానల్లో ఏదో ఒక వీడియోని మీరు ఎప్పుడో ఒకసారి చూసే ఉంటారు. తెలుగులో మొట్టమొదటిసారిగా ఇలాంటి ఒక ఛానల్ పెట్టింది మనమే. 54,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కానీ ఇప్పుడు దీనిలో నేను వీడియోస్ చేయట్లేదు. ఎందుకు ఏమిటి అనేది ఇంకెప్పుడన్నా మాట్లాడుకుందాం. గైస్, పండుగాడు గుర్రక పెట్టి నిద్రపోతా ఉన్నాడు. ఇప్పటి వరకు అమ్మమ్మ గురక పెడతా ఉండింది, ఇప్పుడు వీడు కూడా పెడతా ఉన్నాడు. వీడి స్టైల్ చూడండి, పనుకునేది మనిషిలా పనుకో ఉన్నాడు. డిస్టర్బ్ చేశానా? సరే పనుకో. గైస్ ఇక్కడ చూడండి, ఈ టీవీలో ఈ ముసలావిడ ఉంది కదా, ఈమె వేసుకున్న పచ్చ చీర పచ్చ జాకెట్ చూసి ఇది నా చీర నా జాకెట్, అక్కడ ఉండేది నేనే అంటుంది మా అమ్మమ్మ. నువ్వేనా? అక్కడ కూర్చొని నేనే అనింది. ఇప్పుడు దగ్గరికి వచ్చి చూసి నేను కాదు అంటుంది. నమ్మలా మనం మేము చెప్తే. ఆ దగ్గరికి వెళ్ళి చూసి టీవీ దగ్గర నేను కాదు అంటుంది. ఈరోజు మన ఇంట్లో అద్భుతమైన కూర గైస్ చూపిస్తా. ఇదే ఈరోజు మా ఇంట్లో కూర, మామిడికాయ తొక్కు పికిలు. ఇది మిక్స్డ్ వెజిటేబుల్ పికిల్. అన్నంలో ఆమ్లెట్ లంచుకొని దీంతో కొంచెం దాంతో కొంచెం నెయ్యి వేసుకొని తినేద్దాం. స్వర్గమే. వీటిని ఇంకా మనం ట్రై చేయలేదు ఇప్పుడు దాకా, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఇదేంది? నిమ్మకాయ ఊరికాయ తింటుండ్లా ఆ ఫ్లేవర్ వస్తుంది. పచ్చడి తింటుండ్లా, పచ్చడి చేసుకుని తింటుండ్లా, మామిడికి పచ్చడా అదే. ఇది చూడండి, నెయ్యికి మూత పెట్టలేదు. వాడిని చూడండి, వీడు ఫ్రిడ్జ్ దగ్గర నిలబడి చేప అడుగుతున్నాడు. వీడికి గత 3 రోజుల నుంచి మధ్యాహ్నం పూట చేప వేస్తూ ఉన్నాం, కానీ ఈరోజు లేదు చేప. పొద్దున ఆల్రెడీ వేసేవాడికి. పండు, నేను చేపల అంగడి దగ్గర వదిలేస్తాను, పో తీసుకెళ్ళి. అమ్మమ్మని తీసుకుని ట్రెజరీ దాకా వెళ్ళొద్దాము. అక్కడ అమ్మమ్మ తంబ్ వేయాలి. ఎందుకో అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను. లైట్గా చినుకులు పడుతున్నాయి గైస్. సీట్ తడిచిపోయింది, కూర్చుంటే ప్యాంట్ తడిచిపోద్ది. దారిలో వెళ్ళేటప్పుడు వర్షం ఎక్కువ అవ్వకుంటే చాలు. ట్రెజరీ ఆఫీస్కి వచ్చాను గైస్. ఏంటంటే మా తాతయ్య గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాడు, ఆయనకి గవర్నమెంట్ పెన్షన్ వస్తూ ఉండేది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత తాత పెన్షన్ ఇప్పుడు అమ్మమ్మకి వస్తుంది. అది రావాలంటే సంవత్సరం వచ్చి తంబేయాలన్నమాట. అమ్మమ్మ బతికే ఉందని చెప్పి. బతికే ఉంది కదా, సో ఇప్పుడు వచ్చి అడిగితే జనవరిలో రమ్మన్నారు, వచ్చి కూడా వేస్టే. ఇంటికి వచ్చేసాం గైస్. బయటకి వెళ్ళి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలి. జనవరిలో ఎప్పుడు వెళ్ళేది, నువ్వు ఇప్పుడు ఎందుకు పంపించావు? నువ్వు జనవరిలో, డిసెంబర్ లాస్ట్ లో వేస్తే జనవరిలో వస్తుందని కదా. జనవరి ఫిబ్రవరిలో వచ్చి వేయించుకోవాలంట. అట్టా నాకేం తెలుసు. ఎప్పుడు డిసెంబర్ లో లాస్ట్ లో పోయి వేసి వచ్చేది, ఎప్పుడు జనవరిలో వెళ్ళేది. మళ్ళీ నీకు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడే పంపించేస్తావు. మళ్ళీ జనవరిలో వేస్తే మళ్ళీ జనవరి అంట. ముసలామని మెట్లు దిగిచ్చావు, మెట్లు ఎక్కిచ్చావు. టైం 3:30 అవుతుంది గైస్. చాలా రోజుల తర్వాత ఈ టైంకి నాకు పని అయిపోయింది. ఎప్పుడు రాత్రి 11 అయ్యేది, అందుకే ఇలా బయటకు వచ్చి కూర్చోన్నాను. వర్షం పడతా ఉంది, మరీ ఎక్కువగా లేదు, చిరు జల్లులు పడుతున్నాయి. మనకు కామెంట్ వచ్చింది, ఖాదీర్ అన్న మోటివేషనల్ కోర్స్ ఈ ఛానల్లో పెట్టండి,
లేదు గైస్, ఈ ఛానల్ నేను కేవలం వ్లాగ్స్ కోసం మాత్రమే చేద్దాం అనుకుంటున్నాను. సారీ. ఈరోజు అలా బయటికి వెళ్ళి మా బుచ్చిలో ఉన్న షాప్స్ అన్ని మీకు చూపిద్దాం అనుకున్నాను. క్రిస్మస్ సమయం కదా, అంతా సందడిగా ఉంటుంది. కానీ వర్షం ఆగేటట్లేదు. వర్షం తగ్గింది గైస్, బయటికి వెళ్దామా? కూల్ అయిపోయాను గైస్. డబ్బుల కోసం ఏటీఎంకి వచ్చాను, కానీ కార్డు తేవడం మర్చిపోయాను. వెళ్ళి తీసుకొద్దాం. మళ్ళీ ఫుల్ అయిపోయాను గైస్. ఇది చూడండి, సైకిల్కి వేసే తాళం విరిగిపోయింది. ఈ జాయింట్ విరిగిపోయింది గైస్. సైకిల్ అక్కడ బయట పెట్టి తాళం వేయడానికి చూశాను, విరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ వెళ్ళినప్పుడు ఇది కూడా కొందాం. విరిగిపోయింది ఇది. సైకిల్ పెట్టి తాళం వేద్దామని చెప్పి వేశాను, అది విరిగిపోయింది. డబ్బుల కోసం ఏటీఎం పోయా, కార్డు మర్చిపోయా. నవ్వు ఎందుకు వస్తుంది? కార్డు తీసుకున్నా 5:30 అవుతుంది, ఇంకా టీ చేయాల. నువ్వు ఇక్కడికి పోయినావు కదరా. నేను పోయింది ఇప్పుడే నేను పోయింది. నాకేం తెలుసు, నేను టైం చూడలేదు కదా. సినిమా పెట్టుకుని చూస్తా ఉన్నారు ఇద్దరు. ఒక్కరు కూడా టీ గురించి మాట్లాడట్లా. సినిమా పెట్టిందా? సినిమా పెట్టానా? నాకు గుర్తురాలా. బయటికి పోయినప్పుడు రోడ్లో టీ అంగడి వేస్తా ఉన్నాడు వేడిగా. అది చూసి గుర్తొచ్చారు, టీ తాగలేదే అని చెప్పి. ఆగిపోతావా? చేస్తా మధ్యలో రాత్రి అయిపోద్ది, వెళ్ళొచ్చేద్దాం. పోయి బిన్నాలు చీపు, అది ఎంతసేపు కొనుక్కొని వస్తావా తాళమా? తొందరగా వెళ్ళి వచ్చేద్దాం. సక్సెస్ గైస్. ఇప్పుడు వెళ్ళి తాళం కొనుక్కుందాం. ఇది మా బుచ్చిరెడ్డిపాలెం బస్ స్టాండ్ గైస్. క్రిస్మస్ సంబరాలు ఉంటాయనుకున్నాను, కానీ ఇక్కడ ఏమీ లేవు. ఇంటికి వెళ్ళి టీ తాగడం మేలు. ఇంటికి వచ్చేసాను. వీళ్ళు సినిమాలో ఎంత లీనం అయిపోయారంటే లైట్లు కూడా వేయలా. చూడండి, హాల్లో కూడా లైట్ వేయలా వీళ్ళు. అంత లీనం అయిపోయారు సినిమాలో, లైట్లు కూడా వేయకుండా. భలే చలుంది బయట. టీ 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 పెట్టు, టీ పెట్టు. టీ వచ్చింది గైస్. ఇక్కడ బిస్కెట్లు ఉన్నాయి. ఒక చేతిలో కెమెరా ఉంది, ఒక చేతిలో టీ ఉంది. బిస్కెట్ ఎలా తినాలో అర్థం కావట్లా. తిని మళ్ళీ రికార్డ్ చేస్తా. తీసుపెట్టుకో ఒకటి. డ్రెస్లో వేసుకో. డబ్బులు అమ్మమ్మకి ఇద్దాం. డబ్బులు నాకు ఇస్తావా? నాకెందుకు ఇస్తారా? డబ్బులు నాకెందుకు ఇస్తున్నావు అంటుంది. ఆమె డబ్బులు ఆమెకి ఇస్తే నాకెందుకు ఇస్తున్నావు అంటుంది. గిల్లేదా మళ్ళీ గుర్తుండదు. సరే బాయ్.